ఇక్కడ మెయిన్ వార్తగా చూసుకున్నట్టయితే 10 నెలలైనా యాసంగి బోనస్ పడలే. ఇక్కడ దాదాపు రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. బోనస్లు లేవు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కనీసం అలా పొలం వేసే టైంలో దుక్కి మంది సంచుకో, యూరియా సంచుకో కొంచెం గత ప్రభుత్వం వేసిన డబ్బులు చాలా ఉపయోగపడేవి. వాళ్ళు ఇచ్చినటువంటి 12,000 రూపాయలైనా 15,000 రూపాయలైనా చాలా ఇబ్బందులు లేకుండా కూడా కనీసం ఆ కైకిలి వాళ్ళని పెట్టుకున్న కనీసం ఆ గుత్తకిచ్చో ఏదో ఒక విధంగా కూడా ఆ పంట పొలాన్ని కంప్లీట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమైపోయిందంటే కనీసం బోనస్ కూడా లేదు. మీరు ఏదో సన్నవర్లపైన ఇస్తున్న బోనస్ కూడా ఇప్పటికి కూడా పత్తా లేదు అని చెప్పేసి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రైతుల గోస కూడా ఎవరు కూడా వినని పరిస్థితి. ఇక్కడ చెల్లింపుల్లో రేవంత్ సర్కార్ తత్సారం, నిధులు లేవంటూ ఫైల్ పక్కన పెట్టిన ఆర్థిక శాఖ, నేటికి ప్రభుత్వం వద్దే పెండింగ్లో ఫైల్. రూపాయలు 1,159 కోట్లు నష్టపోతున్న రైతన్నలు ఆశ పెట్టి చేయించిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక్కడ చెల్లింపులో రేవంత్ సర్కార్ అసలు ఇబ్బందులు పెడతా ఉంది. ఎప్పుడు చూసినా కూడా తెలంగాణ అప్పుల పాలైపోయిందని చెప్పేసి కూడా చాలా మాటలు చెప్తా ఉంది. కానీ పెద్ద పెద్ద ప్రసంగాల్లో మాత్రం రైతులకు మేము ఏదో చేయబోతున్నాం, రైతులకు మళ్ళీ ఏడాది బోనస్ ఇస్తున్నాం, మరోసారి ఇంతమంది వ్యక్తులను ఇన్ని కోట్ల బడ్జెట్ విడుదల చేయబోతా ఉన్నాం, రైతుల కోసమే మేము ఇంకా అప్పులు తీసుకొస్తా ఉన్నామని చెప్పేసి పెద్ద ఎత్తున చాలా ప్రసంగాల్లో కూడా రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా రైతులు మళ్ళీ వర్షం కోసం పైకి చూడడం, డబ్బు లేక అక్కడ పొలం అదే పొలంలో పనిచేసినటువంటి పొలంలో చెట్టు గురేసుకొని చనిపోవడం, చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ దున్నుకం పైసలు లేక ఒక వ్యవసాయం చేస్తే ఒక వ్యక్తి అతను పెట్టుబడి 1,00,000 రూపాయలు పెడితే కనీసం ఆ పెట్టుబడి మందం కూడా డబ్బులు రాని పరిస్థితి. కనీసం అతను డైలీ పొలం దగ్గరికి వెళ్ళి పారబెట్టడం లేకపోతే మందు కొట్టడం ఈ ఖర్చుల మందం అతను కనీసం డైలీ కూలీ 500 వేసుకున్నా కూడా ఆ కూలీ పైసలు కూడా రాకుండా చాలామంది అస్తవ్యస్త పడుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ దీనికి సంబంధించి అప్పులో కూడుకుపోయింది తెలంగాణ అంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఏదైనా సంక్రాంతి సెలబ్రేషన్స్ వస్తే కైట్స్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేస్తారు, లేకపోతే రైజింగ్ తెలంగాణ అని చెప్పేసి ప్రోగ్రామ్స్ చేస్తారు, లేకపోతే తెలంగాణ అవతరణ దినోత్సవం అని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తారు. ఓకే, ఇవి చేయకూడదని కాదు, కానీ వాటిలో పెట్టేటువంటి సగం ఖర్చన్నా రైతులపైన పెట్టచ్చు కదా. రైతులపైన పెట్టచ్చు, రైతు భరోసా పైన పెట్టచ్చు, వాళ్ళకు చేతును అందించవచ్చు, బోనస్లు ఇవ్వచ్చు. 200-300 కోట్లు పెడతారు ఏదైనా తెలంగాణ రైజింగ్ అని చెప్పేసి కావచ్చు, తెలంగాణ అవతరణ దినోత్సవం అని చెప్పేసి 200-300 కోట్లు పెట్టి పెద్ద ఎత్తున కూడా భారీ బహిరంగ ఏర్పాటు చేసి అక్కడ మేము తెలంగాణలో ఇది చేసినాం, మా మేనిఫెస్టోలో రైతులకు ఇది చేసినాం, నిరుద్యోగులకు ఇది చేసినాం, అది చేసినాం అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఏది ఉండదు. రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటికి పెట్టే ఖర్చులో ఒక 5% అనే రైతులకు పెడితే వాళ్ళ జీవితాలు మారిపోతాయి కదా. వాళ్ళ యొక్క ఆత్మహత్యలను మనం ఆపొచ్చు కదా. ఎంతోమంది రోజుకు కనీసం 2-3 కనీసం రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు. పలానా రాష్ట్రంలో పురులమంది చనిపోయి మల్లయ్య అనే బాధితుడు చచ్చిపోయిందని చెప్పేసి, పలానా భూంపల్లో ఒక ఎల్లయ్య అని చెప్పేసి చనిపోయిందని చెప్పేసి, ఈ విధంగా రకరకాలుగా ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో పురులమంది ఆగో లేకపోతే అప్పుల పాలైపోయి చాలామంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బతుకులు మార్చేటువంటి విధానాలు తీసుకురండి, బతుకు మార్చేటువంటి ఏమైనా సంక్షేమ పథకాలు ఉంటే అమలు చేయండి. ప్రజలు కూడా అదే కోరుకుంటారు కదా. ఎంతైనా కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యుడు ఏం కాదు, రేవంత్ రెడ్డి ఏదో పాలోడేం కాదు, అందరూ కుటుంబ సభ్యులనే చూస్తారు. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కుటుంబ సభ్యులను చూసిరు. ఏదైతే రేషన్ బియ్యం 2 రూపాయికి రేషన్ బియ్యం ఇచ్చిండు, అప్పటి నుంచి మా ఇంటి పెద్ద కొడుకు నాకు తిండి పెడుతున్నాడు, నాకు నా తండ్రితో సమానం అని చెప్పి చాలాసార్లు కూడా మాట్లాడుతూ వచ్చిరు. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత ముసలి వాళ్ళు చాలామంది కూడా మాకు నా కొడుకు పెన్షన్ ఇస్తున్నాడు, నా కోడలు నన్ను బయటకు గెంటేసినా, నా ఇంట్లోకి రానియకపోయినా, నేను వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినా అని చెప్పేసి ఒక అంటురోగంతో ఉన్నా కూడా నా కొడుకు నాకు పెన్షన్, నా కొడుకు ఇచ్చినట్టు పెన్షన్స్తో నా ఆరోగ్యం కాపాడుకున్నా, నేను ఒక ముద్ద అన్నం తిని 10 రోజులు బతకగలిగినా అని చెప్పి చాలాసార్లు కూడా వృద్ధులు చెప్పబడి నా పెద్ద కొడుకు వేస్తాడు మళ్ళీ అని చెప్పి చాలాసార్లు మాట్లాడు. అందుకే కేసీఆర్ 2 దఫాలుగా కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నాడు, వాళ్ళ యొక్క ప్రభుత్వం అధికారంలో ఉండగలిగింది. రేవంత్ రెడ్డి ఇంకా మీ ప్రభుత్వం ఓకే ఇంకా 10 సంవత్సరాలు కాకపోతే 20 సంవత్సరాలైనా మీరు ఉండండి, కానీ ప్రజలకు మంచి చేయాలి కదా. రైతుల కోసం మీరు ఎటువంటి మేనిఫెస్టో తీసుకొస్తున్నారు? రైతుల గురించి అసెంబ్లీలో ఏం మాట్లాడుతూ ఉన్నారు? అసెంబ్లీలో ఆ వ్యక్తిని ఈ వ్యక్తి ఉరిదీస్తా, చంపేస్తా, లేకపోతే ఈ అప్పు చేసిన వాళ్ళపైన కేసులు ఎక్కడా? నిజంగానే అప్పు చేసి రైతులకు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు, కానీ కేసులు వేసారు. ఓకే, ఆ కేసులు ఎంతమంది పైన వేసిర్రు? ఇంకా దీనికి సంబంధించి ఈ కార్ రేస్ పైన ఇంకా ఏసీబీకి వెళ్తాడు వస్తాడు, దీనికి సంబంధించి ఇదేనా? ఇక రైతుల కోసం ఎప్పుడు మాట్లాడుతారు? అసెంబ్లీలో పనికొచ్చే విషయాలు ఎప్పుడైనా మాట్లాడిన పరిస్థితి ఉందా? ఒకసారి రైతుల గురించి మాట్లాడి, నిరుద్యోగుల అంశాన్ని మాట్లాడండి. అందులో అసలు మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంది, వాళ్ళ యొక్క అప్పుల్లో కూడుకుపోయినారు, వాళ్ళను అప్పుల్లోంచి బయటకు దరిద్ర రేఖ దిగువన చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితి. వాళ్ళని దరిద్ర రేఖ పైకి తీసుకురావాలంటే వాళ్ళని ఏం చేయాలి? అటువంటి ఆలోచన తీసుకురండి, ఆ భేటీలు పెట్టండి.
మీ సంబంధించి మంత్రి మండలి భేటీలో ఒకసారి మాట్లాడిన రైతుల గురించి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు కోపంగా ఉండొచ్చు ప్రభుత్వం పైన, కానీ ఏదో ఒక రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాదే అని చెప్పేసి అనే విధంగా మీరు వాళ్ళకు మంచి చేసే ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి కూడా చాలామంది రైతులు కూడా వేడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒకసారి గత యాసంగి సన్నాల బోనస్ పైసలు ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు చెల్లించలేదు. అన్నదాతలు ధాన్యం అమ్మి 10 నెలలు గడుస్తున్నా పైసలు ఇవ్వక నాన్చుతున్నది. ఇప్పుడు మళ్ళీ యాసంగి నాట్లు మొదలయ్యాయి. మరో 2 నెలలు గడిస్తే పంట కూడా చేతికి వస్తుంది. అయినా ఆ పంట బోనస్ బకాయి మాత్రం ఖాతాలో పడేది కష్టంగానే కనిపిస్తుంది. ఇక్కడ గత ప్రభుత్వం మొన్న అమ్మినటువంటి సన్న బియ్యం అమ్మేసిరు, అయిపోయింది ఆ డబ్బులు. సెకండ్ ఇంకా బోనస్ డబ్బులు ఎక్కడ అంటూ కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ మళ్ళీ పొలం వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఆ పంట అమ్ముడు పోయింది, డబ్బులు వచ్చినాయి, కానీ ఇంకా బోనస్ పైసలు రాలేదు. మళ్ళీ ఇప్పుడు యాసంగి పంట వచ్చింది, ఆల్రెడీ దునకాలు అయిపోతూ ఉన్నాయి, నాట్లు కూడా స్టార్ట్ అయిపోయినాయి. కానీ ఇప్పటికీ కూడా ఏ ఒక్క రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు అని చెప్పేసి కూడా చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు. అయినా ఆ పంట బోనస్ ఇంకా చేతికి అందలేదు. అయినా పంట బోనస్ బకాయి మాత్రం ఖాతాలో పడేది కష్టంగానే కనిపిస్తున్నది. కాగా ప్రస్తుతం వానాకాలం సీజన్ బోనస్ పైసల్ని చెల్లించిన సర్కార్ అప్పటి యాసంగికి సంబంధించినటువంటి చెల్లింపుల ఊసే తీయకపోవడంతో సర్కార్ దగ్గర దుబారాకు పైసలున్నా కానీ కష్టం చేసిన రైతన్నకు బోనస్ చెల్లించేందుకు మాత్రం పైసలు పుట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా రైతులు కూడా మాట్లాడేది కరెక్టే. అంటే ఏదైనా మీరు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినప్పుడు లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్లు ఏర్పాటు చేసినప్పుడు లక్షల్లో కోట్లలో ఖర్చు పెడతారు. కొంచెం తగ్గించండి ఆ ఖర్చుని. పార్టీ కోసం ఏర్పాటు చేసినటువంటి దీనికి సంబంధించి ప్రోగ్రామ్స్లో కావచ్చు, భారీ బహిరంగ సభల్లో కావచ్చు, లేకపోతే పెద్ద ఎత్తున కూడా మీరు అవతరణ దినోత్సవం అని చెప్పేసి, పండుగల రోజు దీపావళి సంబరాలు అని చెప్పేసి, లేకపోతే సంక్రాంతి రోజు కైట్స్ ఉత్సవం అని చెప్పేసి, ముగ్గుల పోటీ అని చెప్పేసి లక్షల్లో కోట్లలో ప్రజాధనమే కదా అదంతా. పెద్ద ఎత్తున అంత దుబారా ఖర్చులు చేస్తూ ఉన్నారు. అంటే అది పనికిరానిదని కాదు, కొద్దిగా తగ్గించి ఆ తగ్గింపులో కొంచెం రైతులపైన కేటాయించవచ్చు కదా అని చెప్పేసి రైతులే మాట్లాడుతూ ఉన్నారు. దుబారా ఖర్చులు అంటే ఏంటిది? మీటింగ్లు ఏర్పాటు చేయడం వీటన్ని దుబారా ఖర్చులు కానీ రైతులే చూస్తారు. ఎందుకంటే రైతులకు వాటి వల్ల ఉపయోగం లేదని అనుకుంటారు వాళ్ళు. నువ్వు పార్టీ పెట్టినా, అవతరణ దినోత్సవ ఏర్పాట్లు చేసినా, పెద్ద కైట్స్ ఉత్సవాలు చేసినా, ముగ్గుల పోటీలు పెట్టినా, దాటి వల్ల మాకు ఉరిగేది ఏం లేదు, మాకు బోనస్ కావాలి, మా బతుకులు మార్చండి, ఫస్ట్ మాకు దారి చూపండి, మా రైతులు వెన్నుముక అని చెప్తారు కదా, మా వెన్నుముకను ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి కూడా రైతులు ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళకు కొంచెం ఆన్సర్ ఇవ్వండి. వాళ్ళ గురించి కూడా కొంచెం మాట్లాడే పరిస్థితి తీసుకొస్తే రైతులు కూడా మిమ్మల్ని ఆదుకుంటారు. రైతులు ఒక్కసారి ఆదుకుంటే కంటికి రెప్పలా కాపాడుకుంటారు ఏ ప్రభుత్వంనైనా. రైతులను ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధాన్య కొనుగోలు చేసి ఇందులో 51.3 లక్షల టన్నుల దొడ్డు రకం, 23.19 లక్షల టన్నులు సన్నధాన్యం. ఇందుకు సంబంధించినటువంటి 1.9 లక్షల మంది రైతులకు 1159.64 కోట్ల బోనస్ కింద చెల్లించాల్సి ఉన్నా ఇప్పటికీ నయా పైసా ఇవ్వలేదు. ఏదైతే 1159.64 కోట్ల బోనస్ వచ్చే ఉంది, కానీ ఇంకా ఏ ఒక్క రూపాయి కూడా మాకు మిగిలిపోయే బాకీ ఉంది, ఏ ఒక్క రూపాయి కూడా మాకు చెల్లించట్లేదు అని చెప్పేసి రైతులు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి నిజానికి మద్దతు ధర డబ్బులను సివిల్ సప్లై కార్పొరేషన్ బ్యాంకుల వద్ద అప్పులు తెచ్చి రైతులను చెల్లిస్తుండగా బోనస్ మాత్రం ఖజానా నుండి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సివిల్ సప్లై అధికారులను సర్కారుకు ఫైల్ పెట్టి చేతులు దులుపుకోగా అది కాస్త ఆర్థిక శాఖలో మూలుగుతున్నట్టు సమాచారం. 10 నెలలు గడుస్తున్న పైలు మంత్రి ముందుకు రాక, సంతకం కాక నిధుల విడుదల కాకపోవడం గమనార్హంగా ఖజానా నిండిపోవడం, బోనస్ చెల్లింపులకు నిధులు ఇబ్బందులు అవుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా మంత్రి దగ్గరికి అది వెళ్ళకపోవడం, మంత్రి కనీసం ఆ రైతుల బోనస్ సంబంధించిన ఫైల్ పైన ఇంకా సంతకం పెట్టకపోవడం, నిజంగా రైతులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా మాకు ఈ ప్రభుత్వం ఏదో ఒకటి చేయబోతుంది, ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు కూడా చాలా రోజులుగా కూడా చూస్తూ వస్తూ ఉన్నారు. అంటే గత ప్రభుత్వం మాకు రైతు బంధు ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏమైనా అమలు చేస్తుందేమో, లేకపోతే ఇంకా ఏదైనా కొత్త నిర్ణయాన్ని తీసుకుంటుందేమో అని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా వాళ్ళు మాట్లాడుతూ వచ్చినా కూడా కనీసం వాళ్ళపైన మాట్లాడకపోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా ఇక్కడ అంశం అయితే తెలుస్తూ ఉన్న పరిస్థితి.